నమస్కారం. నేను చందు. ఈ బ్రాంచులకు కొలువులున్నాయి. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈలపై దృష్టి సారించాలంటున్న నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో తర్వాత జోసా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. చూద్దాం. ర్యాంకుల ఆధారంగా వివిధ కాలేజీల్లో ఏ సీటు వస్తుందోనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంతా సిఎస్సి, ఐటీ, ఈసీఈ మీదే నడుస్తుంది. కానీ కోర్ బ్రాంచులుగా ఉన్న మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈలకు ఆదరణ తగ్గడం సరికాదని, ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి కూడా ప్రాధాన్యం ఇస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం సీట్లు పెరుగుతున్నాయి. ట్రిపుల్ ఈ మెకానికల్ సీట్లు ఈ విధంగా ఉన్నాయి ఏపీలో. మరి అవకాశాలు ఏమేమి ఉంటాయి అంటే, ట్రిపుల్ ఈ మెకానికల్, సివిల్ బ్రాంచ్ల విద్యార్థులకు పలు సాఫ్ట్వేర్ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ తయారీకి ప్రాముఖ్యం ఉన్న నేపథ్యంలో ట్రిపుల్ ఈ విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆటోమోటివ్ రంగం విప్లవాత్మక మార్పుల వల్ల మెకానికల్ విద్యార్థులకు ఉజ్వల భవిత ఉంటుంది. వీరు సి, జావా, పైథాన్ వంటి కోర్సులను అభ్యసించి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దేశంలో నవ నిర్మాణ ప్రగతి నేపథ్యంలో సివిల్ ఇంజనీర్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల్లోనూ కొలువులు సాధించవచ్చు. ఇదే కాదు, సాఫ్ట్వేర్ కొలువులకు కూడా ఆధారం ఉంది. గత దశాబ్ద కాలంలో సిఎస్సిలో ఏఐ, సైబర్ టెక్నాలజీ, ఐఓటీ వంటి స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సాఫ్ట్వేర్ రంగంలో లక్షలు జీతాలు వస్తాయన్న ఆలోచనలతో అందరూ సిఎస్సి, ఐటీ, ఈసీఈ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ కోర్ బ్రాంచులు చదివిన వారు కూడా 20 లక్షల వార్షిక వేతనంతో, యాన్యువల్ ప్యాకేజ్ తోటి కొలువులు సాధించిన వారు కూడా ఉన్నారన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వన్నె తగ్గని మెకానికల్ బ్రాంచ్ ఎప్పటికీ ఎవర్గ్రీనే. ఆర్థిక మాంద్యంలో కూడా సంబంధం లేకుండా ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆటోమొబైల్ నుంచి విమానాల తయారీ వరకు ఈ నిపుణుల పాత్ర కీలకం. ఇటీవలి కాలంలో మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంల ద్వారా విద్యార్థులకు కొలువులు వస్తున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, 3D డిజైన్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని కొండపల్లి శివాజీబాబు గారు ప్రిన్సిపల్ చెప్తున్నారు. 5 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలంట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో రానున్న 5 ఏళ్లలో 3 లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఈఐ విద్యార్థులకు మెట్ల్యాబ్, కీల్, మల్టీసమ్, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, ఎఫ్పిజిఏ, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ వంటి హార్డ్వేర్ సిస్టమ్లలో శిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని నరసింహస్వామి గారు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగ అధిపతి హెడ్ చెప్పారు. సివిల్ రంగంలో విప్లవాత్మక మార్పులు. దేశంలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటితో పాటు నిర్మాణ రంగం కూడా ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ రంగం, మౌలిక వసతులకు ప్రాధాన్యం, హౌసింగ్ ఫర్ ఆల్ వంటి వేదికలు సివిల్ రంగ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటితో పాటు కంప్యూటర్స్తో అనుసంధానమైన సర్టిఫికేషన్ కోర్సులు కూడా చేయడం వల్ల మంచి కొలువులు వస్తాయి అని దూలిపల్ల వెంకటరమణారావు, ఈసీఈ హెడ్ చెప్తున్నారు. ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. ఈ బ్రాంచ్లకు కూడా కొలువులు ఉన్నాయని, అంతకు మించి అందరూ సిఎస్సి లేకపోతే దానికి రిలేటెడ్ సబ్జెక్టులలో బ్రాంచ్లలో జాయిన్ అయితే పరిశాన్ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా కోర్ గ్రూపులు కూడా తీసుకోండి, లైఫ్ బాగుంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.